దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవదాసుల వలన శ్రేష్టమైన మాటలు ప్రభు మన ముందుకు తీసుకొని వచ్చాడు. విన్న మాటలు మీ మనస్సులో ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క సభలలో చాలా శ్రేష్టమైన సంగతులు ప్రభు మన ముందుకు తీసుకొని వస్తున్నాగా వాక్యం వైపు మనస్సు పెడదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరి మధ్యాహ్న కాల సమయంలో కొంత పరీక్షతో కూడిన పని వాక్యం వినడం అని అంటే, సహజంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత రెస్ట్ తీసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏసీలో ఉన్నారు కనుక, చల్లగా ఉంది కనుక కుర్చీలో కూర్చొని కూడా ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు. వాక్యం వైపు మీ మనస్సు మరి కళ్ళు మూయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పెడి తెలియస్తున్నాం. కళ్ళు మూతబడితే చెవులు మూతబడతాయి, చెవులు మూతబడితే మైండ్ ఆబ్సెంట్ అవుద్ది, మరి అర్థం కాని పరిస్థితి అవుద్ది. జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు, అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు, అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల శుభమని చెప్పి రాయినది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు విడ తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. గత నిన్నటి దినం నుంచి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసులని సన్నిధిలో నిలిపి శ్రేష్టమైన మాటలు మా ముందుకు మీరు తీసుకొని వస్తున్నారు. నీ మాటలు వినడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి, నీ మాటలు పంచుకోవడానికి మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరికొన్ని మాటలు నీ గ్రంథంలో చూడాలని ఆశపడుతున్నాగా కనికరించండి. నాతో మాతో మీరు మాట్లాడి మయంపరచబడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, గమనించండి. యాకోబు రాసిన పత్రికలో ఉన్న విషయాలను గత ఉదయం కొన్ని మనం చూస్తూ వచ్చాం. యాకోబులు ఎంతమంది దైవ గ్రంథంలో ఉన్నారో చూసాం. మరి అంతేకాకుండా కొత్త నిబంధనలో ఉన్న యాకోబులు 4 ఈ పత్రిక రాసిన వ్యక్తి యేసుక్రీస్తు వారి స్వయాన సోదరుడైన యాకోబు అనే సంగతులు మనం చూసి వచ్చాం. అంతేకాకుండా ఈ యాకోబును గురించిన సంగతులు మనం చూస్తే, యాకోబు యేసుక్రీస్తు సంచరిస్తున్నంత వరకు, సేవ పరిచర్యలో ఉన్నంత వరకు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినట్టుగా మనకెక్కడ ఆనవాలు కనపడదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రభు తన్ను తానే ప్రత్యక్షపరచుకున్నాడు అనే మాటలు మనం చూశాం. తుదకు ఏ రీతిగా అయినా ఈ యాకోబు ఆయనను ప్రభువుగా గుర్తిరిగాడు. ఆయన నా దాసుడని గుర్తిరిగాడు. అందుకే ఈ పత్రికను రాయగలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగం మొదటి వచనంలోనే యేసుక్రీస్తు యొక్క ప్రభువైన అనే మాట చూస్తున్నాం. పిల్లరై, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన నా ప్రభు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. నిజముగా ఈయన చెప్పుకోగలిగితే ఏమని చెప్పుకోవాలి? యేసుక్రీస్తు వారు నా సహోదరుడు అని చెప్పాలి. ఆయన నా ప్రభు అనే మాట మొదటిగా అంటున్నాడు. రెండోదిగా నేను క్రీస్తు యేసు దాసుడను అంటున్నాడు. చూశారండి? ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు, నేను ఆయన దాసుడను అనే మాట మనం చూస్తున్నాం. ఇదే మాట పౌలు గారు రాస్తూ ఈయన గురించి ఏం చెప్పాడు అని అంటే, గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. మొదటి అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక చదివితే మంచిది ఎవరన్నా సోదరులకరు. మొదటి అధ్యాయము 19వ వచనం.
చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు. పౌలు గారు ఏం చెప్తున్నారు? ప్రభు యొక్క సహోదరుడు అని చెప్తున్నాడు. కానీ ఈయనేం చెప్పుకుంటున్నాడు? నేను ఆయన దాసుడను అని చెప్పుకుంటున్నాడు. మొదటిగా ఆయన ప్రభు అని గుర్తెరిగాడు. రెండోది నేను ఆయన దాసుడను అని గుర్తెరిగాడు. పిల్లారా, పౌలు గారు చెప్తూ క్రీస్తు యేసు సహోదరుడు అని చెప్పాడు, లేదు ప్రభు యొక్క సహోదరుడు అని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వీనే కాదు, వినండి, చూడండి, ఒక మాట చూస్తారా? లూకా రాసిన సువార్తలోనికి రండి, వాక్యం వైపు మనసు పెట్టాలి. ఇందాక మనం చూసిన భాగమే లూకా రాసిన సువార్త. లూకా రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెడదాం. మొదటి అధ్యాయం 43వ వచనం చదువుతారా? 43వ వచనం. నా ప్రభువు తల్లి అన్నాడు. అందరు తలల పైకి ఎత్తండి. ఎవరు తల్లి? ప్రభువు, నా ప్రభువు తల్లి. ఎలిజబెత్ గారు మరియమ్మను ఉద్దేశించి పలుకుతున్న మాట అది, నా ప్రభు తల్లి. ఈ లూకా భక్తుడు కనుపరిచినట్టుగా యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు? మొదటి అధ్యాయంలోనా రెండో అధ్యాయంలోనా? రెండో అధ్యాయంలో పుట్టాడు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నాడు? 40వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 40వ వచనం. ప్రవేశించి చేసెను, వినగానే గర్భములో శిశువు గంతులు వేసాను. పిల్లారా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అంటే ఇది యోహాను గారిని గురించిన ప్రస్తావన కావచ్చు, కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎలిజబెతు జక్కరియా వారి సంభాషణలో ఎలిజబెతు గారు మాట్లాడుతూ నా ప్రభువు తల్లి అంటే యేసు ప్రభు వారు అప్పటికి పుట్టలే. ఏమంటుందామా? నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మరొక మాట చూస్తారా? జాగ్రత్తగా గమనించాలి. 46వ వచనం చదవండి. 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది. ఎవరిమా? మరియ. మరియ ప్రభువారిని ఏమంటుంది? నా ప్రాణము ప్రభువుని గనపరుచుంది. ఈ మాట పట్టుకోవాలి. అంటే మరియ గారు ప్రభువారి గురించి ఎంత అద్భుతంగా చెప్తా ఉంది. మరియ గారు చెప్తే ఏమని చెప్పాలి? ఆయన నా కుమారుడు. ఆయా సందర్భంలో నీ తండ్రియు నేనుయు ఎంత బాధపడుతున్నామో దుఃఖపడుతున్నాము అనే మాట రెండో అధ్యాయంలో మాటలు మనం చూడగలం. నీ తండ్రియు నేను అనే మాటలు మనం చూడగలం. నీ తల్లియు నీ సహోదరులు అనే మాట ఇతరులు ప్రభువారితో చెప్పినట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనిస్తే మరియమ్మ గారు కూడా యేసుక్రీస్తు వారిని ఏమని చెబుతుంది? ఆయన నా ప్రభు. కుమారుడే కానీ ఆయన నా ప్రభు. ఎంత మంచి మాట అండి. ఇంకో మాట పట్టుకోండి. యాకోబు ఏమన్నాడు? నేను క్రీస్తు యేసు దాసుడను అన్నాడు. ఆ మాట కూడా పట్టుకోండి. నేను క్రీస్తు యేసు దాసుడను, ఆయన నా ప్రభు అన్నాడు యాకోబు. తల్లిగారు కూడా అదే చెప్పింది. నేను ఆయన దాసుడను అని యాకోబు చెప్పాడు. ఆ మాట చూడండి, అక్కడ జాగ్రత్తగా గమనించాలి. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి, నేను ఆయన చెప్పండి దాసురాలిని. ఏమ్మా, తల్లి కుమారుణ్ణి నేను ఆయన దాసురాలిని అని చెప్తుందా? కుమారుణ్ణి తల్లి ఆయన నా ప్రభు అని చెప్పగలుగుతుందా? ఆలోచన చేయాలి. మరియ గారు గుర్తెరిగారు ఆయన ప్రభు అని. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు ఆయన దాసుడు అనే సంగతిని గుర్తెరిగాడు. అది యాకోబు గారు గుర్తెరిగారు, తల్లిగారు గుర్తెరిగారు. క్రీస్తు యేసు దాసుడను అన్నాడు. మనందరము ఆయన దాసులం. ఎవరైనా చెప్పండి, మనందరం ఆయన దాసులము అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి.
దేవుని మాటల వైపు జాగ్రత్తగా మనం మనసు పెడితే పిల్లారా గమనించాలి, యాకోబు భక్తుడు తన్ను తాను పరిచయం చేసుకుంటా ఆయన నా ప్రభు అన్నాడు, నేను ఆయన దాసుడను అన్నాడు. పిల్లారా గమనించాలి, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వారిలో ఎవరున్నారు? యాకోబు కూడా ఉన్నాడు. విశ్వాసం ఉంచని వ్యక్తిలో యాకోబు ఉన్నాడు. కానీ యాకోబు రాస్తూ ఈ పత్రికలో ఒక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక వాక్యం వైపు మనసు పెట్టండి. మొదటి వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి. గోత్రకర్త ఎవరు? యాకోబు, పితరుడైన యాకోబు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు, అన్య గోత్రముల యందు చెదరి ఉన్నారు. వినండి, నేను ఆయన ప్రభువుగా గుర్తెరిగాను, నేను ఆయన దాసుడిగా గుర్తెరిగాను, కానీ నా సహోదరులు ఆయనను ప్రభువుగా దాసుడిగా గుర్తెరగలేకపోయారు. అందుకని మీరు గమనించినట్లయితే ఈ యొక్క పత్రికలో 19 పర్యాయములు నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అనే మాట మనకు కనపడుతుంది. చెదరి ఉన్న 12 గోత్రముల వారు అన్నాడు. ఆయనను సహోదరులు అంగీకరించలేదు, ఆయనను తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూసాం కదా ఆ మాటను. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందుకే పిల్లారా, ధర్మశాస్త్రం కింద ఉన్నాము, మెస్సీయ పుడతాడని కనిపెడుతున్న వీరు దేవుని దైవత్వమును గుర్తెరగని వారిగా ఉండగా, లేదు అంగీకరించి దేవుని మహిమలో ముందుకు సాగుతున్న వారు ఉండగా, తుదకు ఏ రీతిగైనా 12 గోత్రముల వారికి ఆయన రాశాడు. తన స్వజనుల మీద, తన రక్త సంబంధుల మీద ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారం మరక్కర్లేదు. చెదరి ఉన్న 12 గోత్రముల వారికి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. యాకోబు రాసిన పత్రికలో 5 అధ్యాయాలు. వినండి పిల్లలు, గమనించాలి. 5 అధ్యాయాలను చూస్తాం, 108 వచనాలను మనం చూస్తాం. 5 అధ్యాయాలలో మనం భాగాలుగా మనం చూస్తే, రాసుకుండే వాళ్ళంటే రాసుకోండి. పిల్లలు గమనించాలి, మొదటి అధ్యాయాన్ని ఇలా చెప్పుకోవచ్చు. యాకోబు పత్రికలో మనకు కనబడుతుంది ఏంటంటే భక్తి. చెప్పండి, ఏంటి చెప్పండి? భక్తి అనే మాట మనకి ఎక్కువ కనబడుతుంది. మొదటి అధ్యాయంలో శ్రమలతో కూడిన భక్తి మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఏంటి? శ్రమలతో కూడిన భక్తి. రెండో అధ్యాయంలో క్రియలతో కూడిన భక్తి. రెండో అధ్యాయంలో క్రియలతో కూడిన భక్తి. మూడో అధ్యాయంలో జ్ఞానముతో కూడిన భక్తి. మూడో అధ్యాయంలో జ్ఞానముతో కూడిన భక్తి. నాలుగో అధ్యాయంలో వినయముతో కూడిన భక్తి. నాలుగో అధ్యాయంలో వినయముతో కూడిన భక్తి. ఐదో అధ్యాయంలో సహనముతో కూడిన భక్తి. సహనముతో కూడిన భక్తి. మొదటి అధ్యాయంలో చెప్పండి, శ్రమలతో కూడిన భక్తి. రెండో అధ్యాయం క్రియలతో కూడిన భక్తి. మూడో అధ్యాయం జ్ఞానంతో కూడిన భక్తి. నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం. ఎంత మంచి మాట అండి. భక్తికి నిర్వచనాన్ని చెప్పిన వ్యక్తులలో పిల్లారా గమనించాలి, యాకోబు భక్తుడు ఒకరున్నారనే మాటలు గమనించాలి. అసలు భక్తి అంటే ఏంటో చెప్పాడు మొదటి అధ్యాయంలో. మన భక్తి, వినండి పిల్లారా, శ్రమలలో భక్తిని కొనసాగించాలి, క్రియల రూపంగా భక్తిని కనపరచాలి. మన భక్తి జ్ఞానముతో కూడినదిగా ఉండాలి, మన భక్తి వినయముతో కూడినదిగా ఉండాలి, మన భక్తి సహనముతో కూడినదిగా ఉండాలని చెప్పాడు. భక్తి అనే మాటను చాలా విలువైనదిగా ఈ యొక్క యాకోబు భక్తుడు చూపించినట్టుగా మనం చూడగలం. మరొక చిన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదటి అధ్యాయంలో మనస్సు, ఒక సింపుల్ వర్డ్స్ లాగా పెట్టుకుంటే మొదటి అధ్యాయంలో మనస్సు, రెండో అధ్యాయంలో క్రియలు, మూడో అధ్యాయంలో నాలుక,
పిల్లలు గమనించాలి. 4వ అధ్యాయం లోకా స్నేహం. 5వ అధ్యాయంలో దానము. మొదటి అధ్యాయం ఏమనుకున్నాం? మనస్సు. 2వ అధ్యాయం క్రియలు. 3వ అధ్యాయం నాలుక. 4వ అధ్యాయం లోక స్నేహం. 5వ అధ్యాయంలో ధనము అన్నాడు. ఏనండి, మన మనస్సు జాగ్రత్తగా ఉండాలి. క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన మాటల విషయంలో చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. లోక స్నేహం అంటకుండా చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. ధనము విషయంలో చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. అన్యాయం, అక్రమం, మోసం, లంచం, వడ్డీ చేత సంపాదిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. జాగ్రత్త అనే మాట ఇలా చెప్పుకోవచ్చు. మొదటి మాట ఏంటి? భక్తి. 2వ మాట జాగ్రత్త. మనసు జాగ్రత్తగా ఉండాలి, క్రియలు జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. లోకములో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మందిరంలో ఉన్నాము. డ్యూటీకి వెళ్తాం, అందరు నమ్మిన వాళ్ళు ఉంటారా? బస్ ఎక్కుతాం, నమ్మిన వాళ్ళు ఉంటారా? మార్కెట్కి వెళ్తాం, అందరూ నమ్మిన వాళ్ళు ఉంటారా? ఆలోచన చేయాలి. ఒక శుభకార్యానికి వెళ్ళాం, అందరు నమ్మిన వాళ్ళు ఉంటారా? లోకం ఉంటుంది. లోకము దాని ఆశ గతిస్తుంది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపోడంబం. పిల్లల ధనం. కోటి యుద్ధలు ఏమన్నారు? కూటి కొరకే అన్నారు. ఎందుకురా ఈ బాధ? కూటి కొరకు. ఎందుకు ఈ బాధ? పిల్లల కొరకు. ఎందుకు ఈ బాధ? సంపాదించుకున్నట్టు కొరకు. పిల్లలు గమనించాలి. ధనం 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 అనే వ్యామోహములో, ధనమనే మోహములో, ధనమనే వాంఛలో, ధనమనే కోరికలో, ధనమనే అపేక్షలో మానవుడు జీవిస్తున్నాడు. ధనం అవసరమే, ధనాపేక్ష మంచిది కాదు. ఆ విషయాలను చెప్పాడు. వినండి పిల్లలు గమనించాలి. ఇంకొక 12 భాగాలకు కూడా మనం చేసుకోవచ్చు. కొంతమంది పెద్దలు, సేవకులు మరి ఇక్కడ ఉన్నారు కనుక వాక్యం చెప్పేవారు కూడా ఈ యొక్క అవుట్లైన్ ఉంటే మంచిది అనేది నా చిన్న ఆలోచన. వినండి పిల్లారా, మొదటి అధ్యాయంలో ఇలా మనం చెప్పుకోవచ్చు. పిల్లారా, మొదటి 12 వచనాలు శ్రమలతో కూడిన పరీక్ష. మొదటి 12 వచనాలు శ్రమలతో కూడిన పరీక్ష. పిల్లారా గమనించాలి. ఇలా చెప్పుకోవచ్చు. టెస్ట్ పరీక్ష అని కూడా పెట్టుకోవచ్చు. పిల్లారా, పరీక్ష ఒకటేంటి? ముందు చూసాం భక్తి. 2వది ఏంటి? జాగ్రత్త. 3వది ఏంటి? పరీక్ష. మొదటిది భక్తి, 2వది జాగ్రత్త, 3వది ఏంటి? పరీక్ష. టెస్ట్, పరీక్ష, శ్రమలతో కూడిన పరీక్ష. మొదటి 12 వచనాలు మొదటి అధ్యాయంలో. 13 నుండి 18 వచనాలు శోధనలో పరీక్ష. పిల్లలు గమనించాలి. మొదటి అధ్యాయమే 19 నుండి 27 వచనాలు వాక్యముతో పరీక్ష. మొదటి అధ్యాయంలో 3 భాగాలు. ఒకటి శ్రమలతో కూడిన పరీక్ష, శోధనలతో కూడిన పరీక్ష, 3వది వాక్యముతో కూడిన పరీక్ష. పిల్లలు 2వ అధ్యాయం ప్రేమతో కూడా పరీక్ష. ప్రేమలో పరీక్ష అని చెప్పుకోవచ్చు. మొదటి 13 వచనాలు ప్రేమతో కూడిన పరీక్ష. వినండి పిల్లలు గమనించాలి. 14 నుంచి 2వ అధ్యాయం 26 వచనం వరకు క్రియల ద్వారా పరీక్ష. 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు మాటలలో పరీక్ష. 13 నుండి 18 వచనాల్లో దీనత్వం విషయంలో పరీక్ష. 3వ అధ్యాయంలో 2 భాగాలు చూస్తున్నాం. మాటలలో పరీక్ష, దీనత్వములో పరీక్ష. 4వ అధ్యాయానికి వస్తే మొదటి 12 విషయాలలో లోక విషయములో పరీక్ష. 13 నుండి 17 వచనాలలో దేవుని మీద ఆధారపడుట్లో పరీక్ష. 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు సహన విషయములో పరీక్ష. 12 నుండి 18 వచనాలు సత్యము కొరకు పరీక్ష. వినండి,
18 నుండి 29 వచనాలు వినండి. ప్రార్థనలో పరీక్ష, సహన విషయంలో పరీక్ష, సత్యము కొరకు పరీక్ష, ప్రార్థనల్లో పరీక్ష. మీరు ఎంచుకుంటే 12 భాగాలు చూసుకోవచ్చు. ఒక్కొక్క భాగాన్ని ఒక లెసన్గా మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో శ్రమలో పరీక్ష, సోదరులో పరీక్ష, వాక్యం ద్వారా పరీక్ష. రెండో అధ్యాయంలో ప్రేమలో పరీక్ష, క్రియల ద్వారా పరీక్ష. మూడో అధ్యాయంలో మాటలలో పరీక్ష. మూడో అధ్యాయంలో దీనత్వంలో పరీక్ష. నాలుగో అధ్యాయంలో లోక విషయంలో పరీక్ష, దేవుని మీద ఆధారపడుట్లో పరీక్ష. ఐదో అధ్యాయం మన సహన విషయంలో పరీక్ష, సత్యము కొరకు పరీక్ష, ప్రార్థనలో పరీక్ష. మొదటిది భక్తి, రెండోది జాగ్రత్త, మూడోది ఏంటి చెప్పండి? పరీక్ష. 3 అవుట్లైన్స్ చూసాం. దాదాపుగా ఒక 7-8 అవుట్లైన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చూడట్లే. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రభువారిని ఏమని చెప్తున్నాడు ఈయన? ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను క్రీస్తు యేసు దాసుడను, ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. పిల్లలు గమనించాలి, ఆయన నా ప్రభు అని చెప్తున్నాడు. నేను క్రీస్తు యేసు దాసుడను అని చెప్తున్నాడు. వినండి పిల్లారా, గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. 2వ అధ్యాయం 8-9 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక చదవండి ఎవరైనా సోదరులు ఒకరు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అపోస్తులగుటకు వారు గ్రహించినప్పుడు స్తంభములుగా పిలువబడిన, అబ్బా చాలండి మాట, యెరూషలేము సంఘములో స్తంభముగా పిలువబడిన యాకోబు. సంఘములో ఒక స్తంభముగా ఉన్నాడు. ఎవరండి? యాకోబు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అపోస్తుల కార్యములోనికి రండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. ఏర్పరచుకొని ఇక్తమని తోచెను. ఏమనగా సోదరులను శుభము. వినండి పిల్లలు గమనించాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యెరూషలేము సంఘములో ఒక పెద్దగా మనకు కనబడుతున్నాడు. అంతే కదా, ఒక మరొక మాట చూస్తారా? వినండి, అపోస్తుల కార్యంలోనే 13వ వచనం. 15:13 చూస్తారా? అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 13వ వచనం. యాకోబు చాలించిన తర్వాత, ఏం చాలించిన తర్వాత? పేతురు గారి ప్రసంగం అయిపోయింది, యాకోబు లేచాడు. యాకోబు లేచి యాకోబు ఇట్లానేను అన్నాడు. యాకోబు లేచి ఇట్లానేను. ఎంత అద్భుతమైన మాట అండి, ఇట్లానేను. ఇలా ఒక యెరూషలేము సంఘములో ఒక పెద్దగా ఉన్న యాకోబు, యెరూషలేము సంఘములో మూల స్తంభముగా ఉన్న యాకోబు, యెరూషలేము సంఘములో వినండి పిల్లారా గమనించాలి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్న యాకోబు. అంతేకాదు పిల్లారా గమనించాలి, ఆయన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు, సహోదరుడైన యాకోబు. కానీ ఆయన అలాగా చెప్పుకోనట్లేదు. ప్రభు నాకు కనపడ్డాడు అన్నాడు. ప్రభు తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. అంతేకాదు తన తల్లిగారితో ప్రార్థన చేసే ఆ సమూహంలో ఉన్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో స్తంభముగా ఎంచబడిన యాకోబు. పిల్లలు గమనించాలి. అంతేకాదు అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక సంఘ పెద్దగా ఉన్న యాకోబు. ఇలా చెప్పాలి అంటే మరియ గారు నా తల్లి అని చెప్పాలి,
యేసుక్రీస్తు వారు నా సహోదరుడని చెప్పాలి. ఆయన ఎక్కడ కూడా నేను యెరూషలేము సంఘములో ఒక స్తంభమును అని చెప్పలేదు, నేను ఒక పెద్దనని చెప్పలేదు. ఎవరు రాస్తున్నారు ఆ మాట? పౌలు గారు రాస్తున్నారు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు, ఇందాక చూసాం. ప్రభు యొక్క సహోదరుడని యాకోబు పౌలు గారు రాస్తున్నాడు. యెరూషలేము సంఘములో స్తంభముగా ఉన్నాడని మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నాడు. ఆలోచన చేయాలి. కానీ ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పండి? నేను క్రీస్తు యేసు దాసుడు. ఆయనన్నా చెప్పండి, ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. అవును ప్రియులారా, గమనించాలి. పౌలు గారిని గురించి కూడా మనము ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నేను క్రీస్తు యేసు దాసుడనని చెప్పాడు 1వ వచనంలో. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పాడు నేను క్రీస్తు యేసు దాసుడను. తీతుకు రాస్తూ కూడా అలా చెప్పాడు, నేను క్రీస్తు యేసు దాసుడను. రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 14వ వచనంలో నేను క్రీస్తు యేసు దాసుడనని చెప్తున్నాడు. మనము ప్రియులారా క్రీస్తు యేసు దాసులమా లేకపోతే క్రీస్తు యేసు కుమారులమా ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి, చాలా శ్రేష్టమైన సంగతులు. ఆయన శిష్యులలో ఒకడు కాదు, యేసు ప్రభు వారి కుటుంబంలో ఒక సోదరుడిగా ఉన్నప్పుడు విన్న సంగతులు, గ్రహించిన సంగతులన్నీ 108 వచనాల రూపంలో 5 అధ్యాయాల రూపంలో ఈ పత్రికను రాయించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు చాలా అద్భుతమైన మాటలు రాశాడు, చాలా అద్భుతమైన మాటలు రాశాడు. భక్తి అంటే నిర్వచనం చెప్పాడు, ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు. అసలు పరీక్ష అంటే ఏం ఆడుకుంటున్నారు పిల్లలు, గమనించాలి, ఆలోచన చేయాలి. దైవగ్రంథంలో ఎంత చక్కగా ఈ మాటలు యాకోబు గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు గారి పిల్లల పరిశుద్ధాత్మ ప్రేరణతో చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయనది. ఆయన నా ప్రభు, ఆయన నా దాసుడు. యోహాను రాసిన సువార్తలోనికి రండి, 15వ అధ్యాయం 15వ వచనం చూస్తారా? 15 యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి బ్రదర్. గనుక నేను ఇక మిమ్మల్ని దాసులని పిలవను. ఏమని పిలుస్తాడు? స్నేహితులని పిలుస్తాను. నేను మిమ్మల్ని దాసులని పిలవట్లే, స్నేహితులని పిలుస్తాను. మేడగది సందేశములతో శిష్యులతో మాట్లాడుతున్న మాట అది ప్రభువారు. మీరు దాసులు కాదు, మీరు దాసులు కాదు, స్నేహితులు అన్నాడు. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 7వ వచనం, 4:7 చదువుతారా? 4వ అధ్యాయం 7 నీవు ఇక దాసుడవు కాదు. ఏమ్మా తలలు పైకి ఎత్తండి. నువ్వు దాసుడవు కాదు. ఎవరు నువ్వు? కుమారుడవే. దేవుని దాసులమా కుమారులమా? ఆలోచన చేయాలి. సొంత సహోదరుడే నేను దాసుడని చెప్పుకున్నాడు. ప్రభువారు కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 6, 7, 8 వచనంలో మనం చూడగలం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి చెప్పండి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మన దాస్యత్వములో నుండి విడిపించుట కొరకు మన పరలోకపు తండ్రి మన కొరకు దాసుడయ్యాడు. ఆయన మన కొరకు దాసుడయ్యాడు. మన కొరకు ఆయన చెప్పండి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ప్రభు ఇలా అంటున్నాడు, కాబట్టి మీరిక దాసులని పిలవక అన్నాడు. నేను మిమ్మల్ని దాసులని పిలవట్లే, ఏమని పిలుస్తున్నాను? కుమారుడు అని పిలుస్తున్నాను. పిల్లలుగా మనం చదువుతారామాట 7వ వచనం మరోసారి. కాబట్టి ఇక్కడ కుమారులు లేరా?
చదవండి, ఒక కుమారుడు చదివితే మంచిదేమో. ఒక్కరు చదవండి. కాబట్టి ఇక దాసుడవు కాదు. ఏమ్మా అయ్యా నువ్వు దాసుడివి కాదు. లేదు లేదయ్యా నేను దాసుడిని. దేనికి? సీరియల్కు, దేనికి? సినిమాకు, దేనికి? వాట్సాప్, దేనికి? ఫేస్బుక్, దేనికి? ఈ లోక సంబంధమైన భోగాలకు, దేనికి? ఇచ్ఛలకు, దేనికి? కోరికలకు, దేనికి? శరీర సంబంధమైన అపవిత్రతకు నేను దాసుడను. ప్రభు అంటున్నాడు నువ్వు దాసుడవు కాదురా బాబు, నువ్వు దాసుడవు కాదు. దాస్యత్వములో నుండి విమోచించబడిన వాడి, దాస్యత్వంలో నుండి విడుదల పొందిన వాడవు. నువ్వెలా ఉన్నావు? దాసుడుగానే ఉన్నావు. రక్షించబడ్డాననే గుంపులో, రక్షించబడ్డాననే ముసుగులో, రక్షించబడ్డాననే అంధత్వములో దాస్యత్వము కలిగి ఉన్నారు. అందరు కాదు, కొందరు. ప్రభు ఇలా అంటున్నాడు, ఓ గలతీలో ఉన్న విశ్వాసులారా, మీరు దాసులు కాదు కుమారులు. కుమారులు. ఏ కుమారులు? దేవుని కుమారులు, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమా కుమారుడవైతే చదువు బ్రదే. దేవుని ద్వారా వారసుడు. వారసుడు గొప్పడా దాసుడు గొప్పడా? వారసుడు గొప్పడు. మరి దాసుడు ఉండడానికి ఇష్టపడతావే? దాసత్వంలో ఉండడానికి ఇష్టపడతావే? మానుకోలేకపోతున్నా, మానుకోవాలనుకుంటున్నా, వదిలిపెట్టాలనుకుంటున్నా, విసర్జించాలనుకుంటున్నా, అసహించుకోవాలనుకుంటున్నా, చెయ్యకూడదు అనుకుంటున్నా, చూడకూడదు అనుకుంటున్నా, ఆలోచించకూడదు అనుకుంటున్నా, దానివల్ల నేను చాలా నష్టపోతున్నా అర్థమవుతుంది. కానీ దానికి దాసుడు అయిపోయా. దేనికి? అది చెప్పలేదంటారా? నీకు తెలియదా దేనికో? దేనికి నువ్వు దాసుడవయ్యావో, దేనికి నువ్వు దాసురాలివయ్యావో నువ్వు ఎరుగవా? ఆలోచన చేయాలి. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 9 చదువుతారా? ఇప్పుడు మీరు దేవుణ్ణి వెర్రిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత వెర్రుగబడిన వారు. ఏమ్మా వినండి, మనకు ప్రధానమంత్రి గారు తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది అడు చూస్తున్నారు? ఏం రాజకీయ మీటింగ్ కాదు ఇది, యేసయ్య మీటింగు. ప్రధానమంత్రి తెలుసా లేదా? తెలుసు. ప్రధానమంత్రికి మనం తెలుసా? అదే అన్నమాట స్తోత్రం. దేవుణ్ణి వెరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత వెరుగబడిన వారు. దేవుని చేత వెరుగబడిన వారు. దేవునికి తెలుసా? మనం దేవునికి తెలియని మానవుడు లేడు. దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు. దాసత్వం అనే కాడి కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రభు విడిపించాడు. మగ్గిపోతుండగా ఆ ఇబ్బంది కొలిమిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఏమయ్యారు? వ్యభిచారించారు. ఏమయ్యారు? విగ్రహారాధికులయ్యారు. ఏమయ్యారు? తినుచు త్రాగుచు కూర్చోండి ఆడుటకు లేచారు, శోధించారు, సనిగారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యముల్లో సంహరించబడ్డారు. దాసత్వం. అయ్యా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తా, దేవుని దూతలు తినే ఆహారాన్ని కురిపిస్తే ఏమన్నాడు? రేయ్ మీరు మాట్లాడకూడదు, ఇదే అంగన్వాడి కాదు ఇది అనండి. మీరు అందరు మీటింగ్ పెట్టారా? మీ మీటింగ్ మా మీటింగ్ వేరా? మా మీటింగ్లో లేరా మీరు? కళ్ళద్దోళ్ళోడా ఈ చోటు జాగ్రత్తగా వినండి పిల్లలు గమనించాలి, ఆలోచన చేయాలి. ప్రభు ఎంత చక్కగా చెబుతున్నాడండి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఎంత చక్కగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టమో
మన పితరులంతా మేఘము కింద సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి సముద్రంలో బాప్తిసం పొందిరి, ఒకటే ఆహారము ఒకటే పానము చేసిరి, భుజించిరి. అయితే తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడ్డారు. ప్రభు నన్ను క్షమించునుగాక, రాలిపోయారు. వ్యభిచరించినందున సంఘములో అట్టి పాపము కలిగిన వారు లేకపోలే, విగ్రహారాధికులైన అని చెప్పాడు. పిల్లలు స్టెఫెన్ గారి ప్రసంగంలో అరణ్యములో ఉన్న సంఘం అన్నాడు. దాసత్వం అనే కాడి కింద నుండి విడిపిస్తే మాకు మాంసం కావాలి, దోసకాయలు కావాలి, కీరకాయలు కావాలి, మేము అక్కడ తిన్నాం, మాకు సమాధులు లేక ఇక్కడ తెచ్చిపెట్టావా? ప్రభువారు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కదా వారిని తీసుకొచ్చింది. అక్కడే బాగుందంటే వాళ్ళకి ఆ శ్రమలు, ఆ కష్టము, ఆ ఇబ్బంది, ఆ వేదన, ఆ దుఃఖము, వారి మొర, వారి కన్నీళ్లను చూసి ప్రభు దిగి వచ్చాడు. నిర్గమకాండంలో మనం చూస్తాం, వారి కష్టమును చూసి చూడ దిగి వచ్చాను. అబ్బా, వారిని అంతగా అద్భుతంగా విడిపించడానికి ఇష్టపడితే మోషే మీనసాని గారు మమ్మలను ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చారు ఇక్కడికి. దేవుని మీద, దేవుని సేవకుని మీద, దేవుని ప్రజల మీద సనుగుకున్నారు. మరలా వారు దాసులయ్యారు. ఏమయ్యారు చెప్పండి? దాసులయ్యారు. చదవండి అన్నమాట. 4వ అధ్యాయం 9వ వచనం. వాళ్ళు అక్కడ లేకపోవడం మంచిదండి అంకుల్ గారు. వీరు ఈ బ్యాచ్ని అంతా బయటికి పంపించారు, లేకపోతే ఇక్కడ కూర్చోబెట్టండి. మీరు చాలా మంచి పిల్లలు, మరి అక్కడ మీటింగ్ పెట్టారు. నాకు మీటింగ్ ఇక్కడ కూర్చోండి. రండి సార్, రండి. మేడం గారు మీటింగ్ రండి. మేడం గారు రండి, ఇక్కడ కూర్చోండి. నాకు ఇచ్చిన టైమే కొద్దిగా, నా టైం అంతా మీరు 10 నిమిషాలు తినేశారు. ఎంత లైవ్ వెళ్తా ఉంది. ఓయమ్మ ఇంత అల్లరి పిల్లలు అన్నట్టు ఉంటారు. బయట అల్లరి, లోపల అల్లరి, స్కూల్లో అల్లరి, అంత అల్లరేనా? సరే నన్ను క్షమించాలి. చూడండి పిల్లలు గమనించాలి. 4వ అధ్యాయం 9వ వచనం. ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత వెరుగబడిన వారు. చదవండి, ఇంకేమన్నాడు ఇక్కడ? గున్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు మూలపాఠముల తట్టు మరలా తిరగనేల, పాడైపోయిన టీవీని రిపేర్ చేసి మళ్ళీ పెట్టుకొని చూడనేల, అన్ని డౌన్లోడ్ చేసుకొని చూడనేలా. అర్థమవుతుందా లేదా? మళ్ళా చూడనేలా. చూసారా? ఇదంతా ఇదే బ్యాచ్, నవ్విన బ్యాచ్ అంతా మా గురించే చెప్పారన్నట్టు. అందరు కాదులే తల్లి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఎంత చక్కగా చెప్పాడండి గలతీ సంఘానికి రాస్తూ, మరలా మీరు వాటికి దాసులై ఉండగోర నేల అన్నాడు. ఉండగోర నేల ఎలా దాసులయ్యారు? విడిపించబడిన యాకోబు ఎన్నడూ వెను తిరగలేదు. ప్రభు ఎవరో గుర్తెరిగాడు, ఆయన దాసుడని గుర్తెరిగాడు. తాను క్వాలిటీ ఎన్నడూ చెప్పుకోలే. పౌలు గారు చెప్పారు ఆయన గురించి. తన గురించి తాను ఎన్నడూ ఎక్కడ మనకు కనపడదో, ఎక్కడ కనపడదో. పిల్లలు గమనించాలి. గలతీ పత్రిక రాస్తూ వైద్యుడైన లూకా అపోస్తుల కార్యాన్ని రాస్తూ ఈ యొక్క పిల్లల యాకోబును గురించిన ప్రస్తావనను మనం చూస్తాం. లూకాకు పౌలు గారికి ఏంటి సంబంధం? వాళ్ళకి సంబంధం ఉంది, సహవాసం ఉంది పరిచర్యలో. అందుకే ఆ విషయాలను పంచుకున్నారు. లూకా రాసినవి, గలతీ సంఘానికి రాసినవి దగ్గర సంబంధాలుగా మనం చూడగలం. ఆలోచన చేయాలి. ఏమన్నాడండి అక్కడ మాట్లాడుతూ, ఆ విషయాలు చెప్తూ ఇలా చెప్పాడు కదా. గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తే
ఆయన స్తంభములాగా ఉన్నాడు అన్నాడు. పిల్లారా గమనించాలి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్నే మాట్లాడుతూ మునుపటి వలె మరలా మీరు వాటికి దాసులై ఉండగోర నేల. దాసులుగా ఉండగోర నేల. దాసులమా బాసులమా ఆలోచన చేయాలి. దేనికి దాసులం మనం? యాకోబు రాసిన పత్రిక మనకేమి బోధిస్తుందంటే మనము దాసులుగా ఉండకూడదు. తీతుకు రాసిన పత్రికలోనికి వస్తారు ఒక మాట, 3వ అధ్యాయం 3వ వచనం. 3:3 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు ఏమ్మా తల్లులారా, మునుపా ఇప్పుడా? మునుపు 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 అలా ఉన్నాం. ఇప్పుడు కూడా అలానే ఉంటావా ఏమ్మా? ఇప్పుడు కూడా అలానే ఉంటావా? చిన్నపిల్లలు బ్లేడ్ ముక్కలు కానీ చాక్ కానీ తీసుకొని తెలియదు వారికి, చేతులు తెంపుకుంటారు, బే అని ఎడుతారు. తెలిసే తెలియకనా? తెలియక. మనందరం కూడా చాకు తీసుకొని కోసుకొని బే అన్నాం అనుకో, ఎటువంటి చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు సోదరిలో మసిగుడ్డ అక్కడ మర్చిపోయి పొంగు వచ్చిందని చేతో తీస్తారు, తర్వాత కాలిందని ఇది వేసుకుంటూ ఉంటారు. కాలుతుందని తెలుసా లేదా? తెలుసు, కానీ చేతో పట్టుకుంటారు. పొయ్యి పాలు అవుతాయి కదా. వినండి, కొత్త ఇంటిలో పాలు పొంగిస్తారు. ఎందుకు? కుటుంబం పొంగాలంట, సంసారం పొంగాలంట. మరి ఇంకెప్పుడు పొంగిన కానీ ఒప్పుకోరు. ఎప్పుడైనా పొరపాటున మంట ఎక్కువై పొంగిందనుకో, మాడబెట్టావే, పొయ్యి పాలు చేసావే. రోజు పొంగిస్తే మనకి ఇంకా పొంగుద్ది కదా, సంసారం అభివృద్ధి కాదా? ఏంటి అజ్ఞానం? కొత్త ఇంటిలో అప్పుడే పొంగిస్తే పొంగుద్ది, రోజు పొంగితే కుదరదు, గొడవద్ది. చూసారా, ప్యాకెట్ పాలు పొయ్యి పాలు చేసావే, అప్పుడు చేయలేదా పొయ్యి పాలు? అజ్ఞానములో ఉన్నాడు. పిల్లార గమనించాలి, ఏమన్నాడు అక్కడండి? 3:3 చదువుతారా? ఎందుకనగా మనపు కూడా మునుపు అవివేకులం. ఏంటంట? అవివేకులం. ఏమా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పుల్ల ఐసులు తింటా ఉన్నాం అనుకోండి. మనము ఏ ఐసులు చెప్పండి? ఇప్పుడు పుల్ల ఐసులు తినేవాళ్ళు అంత ఇల్లంత బ్యాచ్, నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పుల్ల ఐసు తింటున్నాను అనుకో. చూసే వాళ్ళు అంతా ఏమనుకుంటారు? చేయికి ఎంతవరకు గారుకుంటా, మూతి అంతా ఎర్రగా ఇట్లా వస్తా అయినా తింటున్నాం అనుకో. తింటారు అలాగా? ఇప్పుడు ఎలా తింటారు? అంతకుముందు నోరు తెరుచుకొని ఎలాగంటే ఎలా నమ్మలేవాళ్ళు, నోట్లో పెట్టుకొని పళ్ళు కూడా కనపడకుండా. ఇప్పుడు ఏమైంది చెప్పండి అమ్మా. మారిపోయింది, హైటెక్ కాలం ఇది. మునుపు పరిస్థితులు వేరు, ఇది కంప్యూటర్ యుగం. మునుపు వేరు, మునుపు వేరు. మునుపు అంటే ఎట్లా చేసేవాళ్ళు? కట్టెలు తెచ్చుకునేవాళ్ళు అమ్మ కదా, నరుక్కుండేవాళ్ళు, ఎండబెట్టుకునేవాళ్ళు, చీల్చేవాళ్ళు. పొయ్యి మండేది కాదు, కిరసనాలు పోసేవాళ్ళు. మండుతుంటే ఆడ పొయ్యిన పెట్టి వచ్చేవాళ్ళు కాదు, ఆడే కూర్చోవాలా. ఒక్కోసారి వర్షం పడింది అనుకో, తొందరగా మండదు, మళ్ళీ గాలి ఇవ్వడానికి ఒకటి. ఆ పొగకంతా కళ్ళన్నీ మండిపోయి నీళ్ళు వచ్చి ఈ బాధలు పడలేదా? ఎప్పుడది? మునుపు. ఇప్పుడు కూడా పొయ్యి పెట్టుకొని కళ్ళ నిండా పొగ పెట్టుకొని ఎడుతూ అంటున్నాం అనుకో. మరి ఏందక్క, ఎందుకు ఈ బాధ? ఇప్పుడు ఏంటిది? గ్యాస్ కదా. ఇప్పుడు కబక్కి లైట్ కొడితే గబక్కి నెలుగుద్ది, అక్కడ పెట్టేస్తే స్టీమ్లో పెట్టేస్తే ఉడికబెట్టా అంటదిగా, అంతే కదండి. ఇప్పుడు కుక్కర్ అదేగా చెప్తుంది. ఇబ్బంది పడ్డట్టు అది మనం వండినట్టు. ఎట్లుంది? రుచిగా ఉందా? ఇదంతా ఎట్లుంది చెప్పండి. ఇప్పుడు ప్యాషన్ భక్తి అయింది. ఆలోచన చేయాలి. మరలా వాటికి దాసులై ఉండగోరా
వద్దయ్యా, ఆ శ్రమలు వద్దయ్యా, ఆ కష్టాలు వద్దయ్యా అని కొంతమంది అంటుంటే అదే బాగుంది అంటున్నారు కొంతమంది. ఏంది అదే బాగుంది. ఇప్పుడు దానికి అలవాటు పడలే మనసులో. దాని గురించిగా చెప్పింది దేవునికి విరోధమైన వాటిని గురించి. మునుపు మీరు వాటికి దాసులై ఉన్నారు, మునుపలా ఉన్నారు, మునుపలా జీవించారు. ఎఫెసీ సంఘానికి కూడా పౌలు గారు రాస్తూ మునుపు దురస్తులు, మునుపు అవిధేయులు, మునుపు అయోగ్యులు అన్నారు. మునుపు అన్నాడు. ఇప్పుడు కూడా అలానే ఉంటావా? మునుపు ఎలా ఉన్నావు? తల్లిదండ్రులకి అన్నం పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టవా? నమ్మనప్పుడు అత్త మీద, కోడల మీద, పిల్లల మీద వేద్యాలు, పగ సాధింపులు ఎప్పుడు? మునుపా ఇప్పుడా? ఇప్పుడు ఇంకెక్కువ అండి. నమ్ముకోకముందు ఒకటి, నమ్ముకున్న తర్వాత రెండు. నమ్ముకోకముందు అత్తతకాయ పెట్టండి, ఇప్పుడు మామకు కూడా పెట్టట్లే. ఎంత భక్తో తప్పుగా అర్థం చేసుకోమాకండి, జాగ్రత్త. భక్తిని కనుపరచాలి. విశ్వాసమునకు కలుగు పరీక్ష. భక్తిలో జాగ్రత్త. భక్తిని కాపాడుకోవాలి. భక్తిలో పరీక్ష ఉంది. ఆయన ప్రభు అని గుర్తెరిగాడు యాకోబు. నేను ఆయన దాసుడను. నువ్వు దాసుడవు కాదు, ప్రభు యొక్క సహోదరుడు అని పౌలు గారంటే కాదు, నేను ఆయన దాసున్నే. మరియ గారు కూడా ఆయన నా కుమారుడు అని ఎక్కడ చెప్పుకోలే. నా కుమారుడని ఆయనతోనే మాట్లాడింది. నాతో నీకేం పని అన్నాడు ప్రభు. నా కుమారుడు, నీ కొరకు నేను మీ తండ్రి ఎలా దుఃఖపడి బాధపడి ఎతుకులాడుతున్నామంటే, నోరు మూసుకోండి అమ్మా, నన్ను ఎందుకు ఎత్తుకెడతారు మీరు? నా తండ్రి పనుల మీద నేను ఉన్నానన్నాడు. అప్పుడు అర్థమైంది. మరి ఆ మాటలను తన హృదయంలో భద్రపరచుకుంది. మీ అందరికీ ప్రభు పేరిట ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్నా, దేనికి దాసుడవు? సేవకుల, పెద్దల, పరిచారకుల, విశ్వాసుల దేనికి దాసుడవు? దాసురాలివి గమనించాలి. మనం సవరించబడి, సరిచేయబడి, సక్కదిద్దబడాలి. ఆ దాసత్వం నుండి విడుదల పొందాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలని చెప్పబడిన ఇశ్రాయేలు ప్రజలు ఆ దాసత్వంలో ఉండగా విడిపించడానికి ప్రభు ప్రయత్నించాడు. అయిన వారు అంతము చేరలేకపోయాడు. మన దాసత్వంలో నుండి మనములను విడిపించుట కొరకు ఏ నేరం, ఏ తప్పు, ఏ పాపము లేని ప్రభు మన కొరకు ఆయన ఏమయ్యాడు? దాసుడయ్యాడు. నా టైం అయిపోయింది. తలలో ఉంచండి, కళ్ళు ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మండి. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడొద్దు ప్లీజ్, దయచేసి. ఒకసారి ఆలోచన చేద్దాం. అమ్మ, ఆయన మన ప్రభువుగా ఉన్నాడా? మనం ప్రభు దాసులుగా ఉన్నాం? ఆలోచన చేద్దాం. మీరు పాపములో నుండి విమోచించబడ్డారు, నీతికి దాసులయ్యారు. పౌలు గారు చెప్తున్నాడు, నీతికి దాసుడవయ్యావు, దాసురాలివయ్యావు. మరలా వాటికి దాసులై ఉండగోరనేలా ఆ దాసత్వములోనే జీవిస్తావా? బాగుపడాలని ఉంది, సరి చేయబడాలని ఉంది, చక్క చేయబడాలని ఉంది. నువ్వు విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నావు. చెడును విడిచిపెట్టాలి. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశంలో, అంతరంగంలో, హృదయంలో దేవునికి విరోధమైంది ఏది ఉంది? దేనికి దాసుడవు తల్లి? దేనికి దాసుడవు నా ప్రియ సోదరుడా? ప్రభు సహాయాన్ని కోరదాం. నిజముగా దేవుణ్ణి వెరుగని వారికి మీరు దాసులై ఉన్నారు. ఆలోచన చేయాలి. మరలా వాటికి దాసులై ఉండగు ఆరనేల. దేవుడు ఎందుకు నీ మొర వినలేకపోతున్నాడు? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోతున్నాడు? నీ కుటుంబంలో దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు? నీలో తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, విసర్జించవలసినవి చాలా ఉన్నాయి, అసహించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిన్ను వాక్యం అనే అర్థంలో చూసుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు అనుకోవచ్చు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, నేను నీతిమంతురాలని, నాలో ఏ తప్పు లేదనుకోవచ్చు. వాక్యమైన అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుతాయి. యాకోబులో ఉన్న తగ్గింపు జీవితం, లోపడే జీవితం, వినయం కలిగిన జీవితం, విధేయత కలిగిన జీవితం, తన స్వజనులు మారు మనసు పొందాలనే తపన కలిగిన జీవితం మనం కలిగిన వారిగా ఉండాలని యాకోబు భక్తుడు కోరుకుంటున్నాడు. ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే
త్రాగుబోతులుగా ఉన్నారా? దొంగలుగా ఉన్నారా? విచారులుగా ఉన్నారా? అబద్ధికులుగా ఉన్నారా? మోసగాళ్ళుగా ఉన్నారా? లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్నారా? దేవునికి విరోధమైన జీవితం కలిగిన వారిగా బ్రతుకుతున్నారా? తల్లి, దేనికి నువ్వు దాసుడవు? దేనికి దాసురాలివి? దేనికి దాసురాలి? ఆలోచన చేయి. నీ దాసత్వంలో నుండి విడిపించడానికి ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మన శిక్షను భరించాడు ప్రభు, మన శాపాన్ని భరించాడు, మన పాపాన్ని భరించాడు, మన కొరకు కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, 3 మేకలకు వేలాడదేయబడ్డాడు. ఏ నేరం, ఏ తప్పు, ఏ పాపం చేయలే ప్రభు. నేను ఆ పాప పరిహారము కొరకు ఆ కలువరి శిలువలో 3 మేకలకు వేలాడదేయబడి తన అమూలమైన శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని దూరపోశాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన దాసత్వంలో నుండి ఉండకూడదని, విడిపించబడాలని, పాపము నుండి మోచించబడి నీతికి దాసులము కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు, నిజమే అనేక విషయాలలో నేను దాసుడిగా, దాసురాలిగా బ్రతుకుతున్నాను, నాకు అర్థమైంది నా దాసత్వంలో నుండి విడుదల పొందాలని, ఆయన నా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా, నా దాసత్వం నుండి విడుదల పొందడానికి ఇష్టపడుతున్నా అనబడిన వారు ఎవరైనా ఉంటే ఒక సేవకుడిగా ప్రభు పేరట అడుగుతున్నాను. క్రీస్తు యేసు దాసుడు కావాలని కోరిక ఉంటే, నరకం, పాతాళం, అగ్నిగుండం తప్పించబడాలని ఆశ ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. బలంతం ఏం లేదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సోదరుడా, మారు మనసు పొందని వారు, బాప్తిసం తీసుకొనని వారు, ప్రభు రక్తంలో కడగబడని వారు, యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, ఆ దాస్యత్వం నుండి విడుదల పొందడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? బలంతం ఏం లేదు. ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సోదరుడా, దేవుడిని దీవించునుగాక. అమ్మ, దేవుడిని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు, దాస్యత్వం నుండి విడుదల పొందడానికి ఇష్టపడిన వారు, ప్రభు నమ్ముకోవాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కూడికి అయిపోయినంతరం వచ్చి మాతో కలవండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ స్వార్థ సభల 2వ దినపు నైనా మధ్యాహ్నపు కూడికలో, చివరి కూడికలో మమ్మల్ని ఉంచారు. ఒక్కరిద్దరు నాట మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. యాకోబు రాసిన పత్రికలో నుండి, యాకోబు జీవితంలో నుండి కొన్ని మాటలు చూడడానికి నీ కృప చూపిస్తున్నారు. చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులుండక మేమంతా అనుసరించే వారిగా ఉండడానికి నీ కృపను దయపాలన చేయమని, తిరిగి రేపు జరగబోతున్న సభల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మా ద్వారంగా మీరే మహిమపరచబడమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.